సౌత్ కొరియా డ్రామాస్ చూసినా, సినిమాలు చూసినా, ఏది చూసినా నార్త్ కొరియాలో పెద్ద పనిష్మెంట్, అవసరమైతే ఊరి కూడా తీసేస్తారనమాట. కిమ్ పరిపాలన అంత దరిద్రంగా ఉంటుంది అక్కడ. నార్త్ కొరియాలో 2 వ్యవస్థలు ఉంటాయి, ఆర్జీబీ, రెండోది బ్యూరో 121. ఆర్జీబీ అంటే వీళ్ళు ఇంటెలిజెన్స్ నిఘా అనమాట. బ్యూరో 121 సైబర్ ఎస్పైనేజ్, సైబర్ క్రైమ్ రిలేటెడ్, సైబర్ వార్ఫేర్ ఇలాంటివన్నీ బ్యూరో 121 చూస్తుందంట. బేసికల్గా ఆర్జీబీ అంటే రా లాగా అనమాట, రా లాగా, కేజీబీ రష్యాలో కేజీబీ లాగా ఇలా అనమాట. ఈ బ్యూరో 121 చేసే పనులు ఏంటంటే ఎక్స్టర్నల్గా, అంటే ఇతర దేశాల్లో డెమోక్రటిక్ ఎలక్షన్స్ వీటన్నిటిలో చొరబాటు చేసుకుని, లేదా ఇతర దేశాల్లో సైబర్ అంశాలు చొరబాటు చేసుకుని అక్కడ అవన్నీ గమనిస్తూ ఉంటాం అనమాట. నార్త్ కొరియాలో పిఏడి అని ఒకటి ఉంటుంది అనమాట, ప్రాపగాండా అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే పొద్దాక రేడియో, టీవీ అన్నీ కూడా నార్త్ కొరియా గురించి డబ్బా కొడుతూ ఉండాలి అక్కడ. 3 రౌండ్స్ ఆఫ్ సెన్సార్షిప్ ఉంటుంది అక్కడ. ఏది బయటకు రావాలన్నా బాగా సెన్సార్ చేసి బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడు కూడా కిమ్ దేవుడు, కిమ్నే అందరు కిమ్ ఫోటో పెట్టుకోవాలి, ఇలా రకరకాలుగా ప్రాపగండా. దేశం అంతా సుభిక్షంగా ఉంది, బాగుంది, కిమ్ వల్లే మనందరం బాగుపడ్డాం, ఇలా అన్ని ప్రాపగండా జరుగుతుంటుంది అక్కడ.